ప్రభు పేరట మీ అందరికీ షలోం. అందరూ బాగున్నారా? దేవుని వాగ్దానం, మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నింటిని యందు సంతోషింపవలెను. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనము. మనము ఏ పని చేసినా ప్రార్థించి మొదలు పెడతాము. ఈ ప్రార్థన వల్ల మన చేతి పనులన్నింటిలో విజయం పొందుకుంటాము. అయితే ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. అవి కుటుంబ ప్రార్థన, రెండవది బహిరంగ ప్రార్థన, మూడవది రహస్య ప్రార్థన, నాలుగవది అంశ ప్రార్థన, ఐదవది విజ్ఞాపన ప్రార్థన, ఆరవది ఉపవాస ప్రార్థన, ఏడవది కనిపెట్టి ఉండడం, ఎనిమిదవది దైవ సన్నిధిలో కనిపెట్టే వేళ. కుటుంబ ప్రార్థన అనగా నారు మడికి నీరు ఎంత అవసరమో కుటుంబానికి ప్రార్థన అంత అవసరం. దైవ సన్నిధిని చేరి ప్రార్థించడం శ్రేష్టమైన బల్యార్పణం. రెండవది బహిరంగ ప్రార్థన. ఆయన మందిరంలో ప్రార్థన సమావేశాల్లో ప్రభు బల్లను సమీపించి పాలు పొందే సమయంలో చేసే ప్రార్థన. రహస్య ప్రార్థన. దేవుని ప్రజలకు రహస్య ప్రార్థన చాలా అవసరం. ఈ రహస్య ప్రార్థనలో మన శరీరాన్ని, మనసుల్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ శత్రు తంత్రాల్ని గుర్తించి జయించేట్లుగా రహస్యంగా ఉండి చూసే మన తండ్రి తగిన జవాబు ఇస్తాడని నమ్మి చేసే ప్రార్థన. అంశ ప్రార్థన. ఆయన వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ అవసరాన్ని బట్టి ఆయా అంశాల గురించి ప్రార్థించాలి. ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, శారీరక అవసరతల నిమిత్తం, దైవ సేవకుల పరిచర్య కోసము, పాపుల రక్షణ కోసము, రాజ్యాధినేతల కోసం ప్రార్థించాలి. విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన అంటే జ్ఞాపకం చేయడం, మొరపెట్టడం, వేడుకోవడం. ఇది కేవలం మన సొంత విషయాల్ని గురించే కాక ఇతరుల ఆశీర్వాదాల కోసం, సంక్షేమం కోసం ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన. ఏమైనా విషమ పరిస్థితులు ఎదురైతే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపమి అంటే సమీపము, వాసం అంటే నివసించడం. ఈ ఉపవాస ప్రార్థన నీకు అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తుంది. కనిపెట్టి ఉండే ప్రార్థన. కనిపెట్టు ప్రార్థన ప్రతి విధమైన నిరాశను బంధించి వేస్తుంది, పరలోక ధనాగారాన్ని తెరిపిస్తుంది. కనిపెట్టే సమయంలో దేవుడు నీతో మాట్లాడుతాడు గనుక ఓపికతో వేచి ఉండు. ప్రార్థనకు జవాబు దొరికేదాకా విసుగకుండా ప్రార్థించాలి. దైవ సన్నిధిలో కనిపెట్టే కళను అభ్యసించిన క్రైస్తవుడు ఆధ్యాత్మిక పోరాటంలో ఓడిపోడు. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. దైవ సన్నిధిలో కనిపెట్టేటప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఈ మాటలని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, నమ్మకమైన గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ప్రార్థనలు ఎన్ని రకాలుగా ఉంటాయో మాకు తెలియచేశారు దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, మేము కూడా ప్రతిదినము ప్రార్థన జీవితం కలిగి జీవించలాగున సహాయము చేయండి తండ్రి. యేసయ్య, నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ ఏ అవసరతలో సతమతమవుచున్నారో ప్రభా, వారి యొక్క ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి. వారికి కలిగిన ప్రభా ప్రతి ఇబ్బంది, ఇరుకు నుండి విడిపించి తోడై నడిపించండి యేసయ్య. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను, రుగ్మతను నీ నామంలో బంధించండి, లయపరచండి తండ్రి. ఈ క్షణమే వారికి స్వస్థత దయచేయండి యేసయ్య.
తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, అప్పు బాధల నుంచి విడిపించండి. యేసయ్య గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జాబ్ లేక, ఏ పని లేక, ఏం చేయాలో అర్థం కాక ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై తండ్రి వారికి కావలసిన జాబ్ని అనుగ్రహించండి, వారికి కావలసిన మంచి పనిని దయచేయండి తండ్రి. నీ అందు నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఇచ్చే పనులు ప్రభు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్లే భాగ్యము వారికి అనుగ్రహించండి. యేసయ్య గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య జాబ్ చేస్తున్న వారికి ప్రభు తోడై ఉండండి, వారికి ప్రతి విషయంలో తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. కుటుంబంలో ప్రభు గొడవలతో, కలహాలతో కొట్టుమిట్టాడుచున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల మధ్య ప్రేమ, సఖ్యత, సమాధానము దయచేయండి. యేసయ్య కుటుంబాల్లో ఉన్న గొడవలను, ఇబ్బందులను, కలహాలను తొలగించి నెమ్మది, శాంతి, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించండి, ఇతర దేశాలను కూడా దీవించండి తండ్రి. నీ సేవ చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై మీ పరిచర్య బహుగా విస్తరించలాగున సహాయము చేయమని, ఇంతవరకు నీవు చేసిన మేలులు, మహోపకారములకై కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు. మేము మీకోసము, మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.